దేవుడు భూలోకంలో నాటుతాడు. అయితే ఇర్మీయా గ్రంథంలో దేవుడు ఏమాట్లాడతాడు అంటే, మేలును కీడును ఆశీర్వాదాన్ని శాపాన్ని నీ ముందర ఉంచాను అంటాడు. ప్రతి మనిషికి కూడా స్వాతంత్ర్యం ఇచ్చాడు దేవుడు. మేలును నీ ముందర పెట్టాడు, కీడును నీ ముందర పెట్టాడు, ఆశీర్వాదాన్ని నీ ముందర పెట్టాడు, శాపాన్ని నీ ముందర పెట్టాడు. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి నీవు జీవిస్తే ఈ యొక్క శాపం అన్నది నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోకి రాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే ఈ యొక్క లోక పాపమైనటువంటి జీవితంలో జీవిస్తే ఒక శాపం అన్నది మన జీవితానికి వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మనిషి జీవితం ఎలాగ ధన్యకరంగా ఉంటుందయ్యా అని మనం పరిశీలన చేస్తే, ఈనాడు మనుష్య జన్మ ఎందుకు జన్మించామా అన్నటువంటి విషయాన్ని కూడా అర్థం కాని పరిస్థితుల్లో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తే వారు ధన్యులు అంట. ఇది ధన్యకరమైన జీవితం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అన్నది చాలా ధన్యకరమైన జీవితం. సామెతల గ్రంథాలు అంటాడు, కట్టులేక భక్తి లేని ఎడల మనిషి కట్టులేక తిరుగుతాడట. దేవోక్తి లేని ఎడల మనిషి కట్టులేక తిరుగుతాడట. ఈ దేవోక్తి అన్నది నిన్ను మంచి మార్గంలో నడిపిస్తుంది. ఈ దేవోక్తి అన్నది నిన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది. ఈ దేవోక్తి అన్నది నిన్ను పాపం ఏది, మేలు ఏది, ఆశీర్వాదం ఏది నీకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో తెలివిచ్చినటువంటి మాట మనం పరిశీలన చేస్తే, దేవోక్తి లేని ఎడల మనిషి కట్టులేక తిరుగుతాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే అరే ఇది పాపం రా అని తెలుస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే అరే ఇది శాపం రా అని తెలుస్తుంది. కానీ ఈనాడు భయభక్తులు కలిగి జీవించాక అనేకమైన అలవాట్లకు, అనేకమైన శాపాలకు, అనేటువంటి పాపాలకు లోబడి దేవుడు అనుగ్రహించే ధన్యకరమైన జీవితం ప్రతి మనిషి కూడా కోల్పోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఏ రోజైనా మరణించాల్సిన విషయమే. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏదంటే, మనిషి జన్మించడం ఎలాగైనా జన్మించవచ్చు, చావు మాత్రం శ్రేష్టమైనది చావాలి. వాడు జన్మించినప్పుడు ఎట్లా జన్మించినా అది యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం పరిశీలన చేస్తే ఒక పశువుల పాకలో జన్మించాడు. ఆయన మరణం మాత్రము ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారింది. ప్రపంచము అందరూ కూడా ఆయన ఆరాధించేకరంగా మారింది. ప్రతి మనిషి కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలాగ జన్మించావో ఇంతవరకు అది మంచిదే, కానీ మరణం మాత్రము చాలా విలువైనకరంగా మారాలి, ఆశీర్వాదకరంగా మారాలి, శాపం లేని వారిగా మారాలి. ఆదాము అవ్వలను మనం పరిశీలన చేస్తే జన్మ శ్రేష్టమైన జన్మ, దేవుని చేత నిర్మించిన జన్మ. సావు మాత్రము పాపం తెచ్చిపెట్టుకొని చచ్చిన జన్మ. అది ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగపడలా, పాపాన్ని తెచ్చిపెట్టింది. ఈరోజు మనము కూడా తల్లిదండ్రులమైనటువంటి మనము పిల్లలను మనము ఎలాగ పెంచాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క ఆదాము అవ్వల ద్వారా ప్రపంచానికి ఎలాగ పాపం ప్రబలిందో, కుటుంబంలో మనకు కూడా మనం నడిచే విధానాన్ని బట్టి మన కుటుంబాలు కావచ్చు, మన బంధువుల మిత్రులు కావచ్చు, అలాగ మారిపోతుందనే విషయాన్ని మనం పరిశీలన చేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే అది ధన్యకరమైన జీవితం. అది పాపము శాపము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. కింది వచనాలు మనం చదువుకుంటే ఈ భయభక్తులు కలిగి ఉంటే ఎలాగ ఉంటుందో ఆ కుటుంబం అన్నది ఈ అధ్యాయం అంతా అందరికీ తెలుసు. కానీ ఆ అధ్యాయంలో మనం ఉండాలి. ఆ అధ్యాయం అంతా చదువుకొని ఆ దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే మన పిల్లలు కావచ్చు, మన కుటుంబం కావచ్చు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుందని ఈ యొక్క లేఖన భాగములు సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జన్మించడం ఎలా జన్మించం, కానీ మరణము మాత్రం దేవుని నమ్ముకొని దేవునికి ఇష్టకరంగా జీవించి దేవుని యందు భయభక్తులు కలిగి మనము చావాలి. అలాంటి చావకపోతే నీ జీవితము ధన్యకరము కాదు. చనిపోయినప్పుడే అనుకుంటారు, అరే చాలా మంచి వ్యక్తి, చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, చాలా జాలిగా మాట్లాడే వ్యక్తి అంటారు. చనిపోయిన తర్వాత పాపంలో నివసించే వాడు తాగుడుపోతాడు, వాడు తిరిగిపోతాడు, వాడు పాపం చేసినాడు, వాడు చచ్చినా పర్వాలేదులే అనేవారు ఉంటారు. అలాంటి చావకూడదని దేవుని ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభుల వారి పశువుల పాకలో జన్మించినప్పటికీ చావు మాత్రం ప్రపంచానికి తెలియని విధంగా చచ్చాడు. అలాంటి చావు మనము సంపాదించుకోవాలి. తిమోతి రాసిన పత్రికలు అంటాడు, మన ఆత్మలను దేవునికి మాత్రమే అప్పగించాలి, దేవునికి మాత్రమే.
మనము పాపం చేసి అపవాదికి అప్పగించకూడదు. మనం దేవునియందు భయభక్తులు కలిగి ఉండి మనకు దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క ఆత్మ దేవునికే మనం అప్పగించుకొని దేవునియందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో మనం జీవించాలని, అది ధన్యకరమైన జీవితం అని మనం తెలుసుకొని పాపమును వీడి మన ముందర ఉంచబడినటువంటి ఆశీర్వాదాన్ని మనము మేలుకరమైన జీవితాన్ని జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నత రాజ్యాల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను.